పదండి బాబాయ్. జోషి గారు, అందుకే చెప్తున్నాను రామ్జీ, ఈ భీమ్రావుని చదివించొద్దు అని. చదవకుంటే కాలేజీకి వెళ్ళేవాడే కాదు, జోషి గారితో పెట్టుకునేవాడే కాదు, అలాగే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. నా మీద నమ్మకం ఉంచండి. పనంటే ఏంటో కూడా తెలియనివాడు తనకు బతికంటే ఏంటో ఎలా తెలుస్తుంది? సొంతగా సంపాదించి ఇంట్లో ఒక్కొక్క వస్తువు కొనుక్కోవాల్సి వస్తే అప్పుడు అర్థమయ్యేది. ఇప్పుడు మొత్తం అన్నా నాన్న చేసిస్తున్నారు. ఇక తనకెక్కడ అర్థమవుతుంది? ఆయనకు అర్థమవుతుంది. అందుకని ఈయన మీ అందరికీ నీడ దూరం కాకూడదని దండం కూడా పెట్టారు. నేను జోషి ఇంకా వాళ్ళ బాబాయ్తో ఒకసారి మాట్లాడి వస్తాను. వద్దు, మీరెక్కడికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళండి. వెళ్ళనివ్వు తనని. ఇన్నేళ్ల నుంచి నేను ఇదే వింటూ వస్తున్నాను. చిన్నప్పటి నుంచి తను ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు అని. ఇప్పుడు కూడా చూపిస్తాడులే. ఇతను చేసిన పనికి మనకెందుకు శిక్ష పడాలి? లేదత్తయ్య, వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్లతో పాటు మనుషులు కూడా ఉన్నారు. ఈయనిప్పుడు వెళ్తే ఈయనకి ఏదైనా జరగరాంది జరిగితే నేను ఇన్ని వెళ్ళనివ్వను. రమ్మ చెప్పింది నిజమే. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం మంచిది కాదు. మీకు మీ తమ్ముని గురించి చాలా బెంగ ఉందే. ఇక ఇక్కడ రేపు పొద్దున మనమందరం బజార్ను పడిపోతాం. దాని గురించి బెంగలేదా? అత్తయ్య చెప్పింది నిజమే. భీమ్రావ్ కారణంగా ఒక రోజు మనమందరం ఇరుక్కుంటామని. నువ్వేం కోరుకుంటున్నావు? భీమ్ని పంపించాలనా? తెలిసి తెలిసి దెబ్బలు తినమనా? పదండి బాబు, అందరూ ఇల్లు ఖాళీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. చూడండి, మా జాతి అందరికంటే పెద్ద జాతి. ఎవరెవరు భీమ్ జాతికి చెందిన వాళ్ళో వాళ్ళంతా పెట్టే బెడ సర్దుకొని వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. మేమిక్కడే ఉంటాం, అది కూడా దర్జాగా. వెళ్దాం రండి. రా బాబు, పద. భీమ్, భీమ్ వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా వాళ్ళతో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. రేపు మాట్లాడదాం. ఓరి భగవంతుడా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? భీమ్రావ్, నీ కారణంగా మా ప్రపంచం నాశనం అయిపోతే నువ్వు కూడా ఏమాత్రం సుఖంగా ఉండలేవు. నీకు కూడా శిక్ష పడుతుంది. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో భీమ్రావ్. పద భీమ్, పద ఇంటికి పద. పద. ఏం చేయాలి? ఓరి భగవంతుడా. ఎంతో కష్టపడిన తర్వాత ఉండడానికి ఇల్లు దొరికింది. దీన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. లేదు, రేపు జోషి గారిని రానివ్వు. మనం ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండడానికి నేను ఏదో ఒకటి చేసే తీరుతాను. చూస్తూ ఉండు, నేను నా ప్రాణాలైనా పణంగా పెడతాను. సరే బాబు, రేపు ఏం చేస్తావో చెయ్యి. నేనైతే పడుకోవడానికి వెళ్తున్నాను.
లే పద. భీమ్రావ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను. క్షమించను. మీ తండ్రి కొడుకులిద్దరికీ భీమ్ తప్పు ఎప్పటికీ కనిపించదు. తను ఏం చేసినా ఒప్పుగానే కనిపిస్తుంది. తను ఒప్పు చేసినా సరే, తప్పు చేసినా సరే. రేపు కేవలం భీమ్ కారణంగానే మనమందరం బజార్న పడబోతున్నాము. అది అర్థమవుతుందా మీకు? తలుపులు మూయడం వల్ల ఏమవుతుందిరామా? లోపల బయట అన్ని చోట్ల నుంచి ఒకేలాంటి మాటలు వినిపిస్తున్నాయి. అంతా నా కారణంగానే జరిగిందిరమ్మా. నేను అపరాధిని. ఈ ఇంట్లో ఉండే వాళ్లకు, కుటుంబంలోని వాళ్లకు, అందరికీ నేను పెద్ద సమస్యని సృష్టించాను. ఆ బాబాయ్ ఇప్పుడు ఏమని వెళ్ళాడు? అది నిజమే. నా వల్ల తప్పు జరిగిందిరమ్మా. అలా మాట్లాడకండి. అత్తయ్య చెప్పినా, మన పక్కింటి వాళ్ళు చెప్పినా, ఒకవేళ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరేం చెప్పినా నేను మాత్రం మిమ్మల్ని అస్సలు తప్పుగా అనుకోను. సూర్యుని వేడితో చెరువులోని నీళ్లు ఇంకిపోతాయా? అప్పుడది సూర్యుని తప్పైతే కాదుగా, అంతే కదా? నమస్కారం యజమాని గారు. ఇంతవరకు ఇల్లు ఖాళీ చేయలేదా? వీళ్ళని మెడబెట్టి బయట గెంటాలనుకుంటా బాబాయ్. అయ్యా బాబోయ్, ఏయ్, సామాన్లన్నీ సర్దుకున్నారా లేదా? మీరిదంతా ఎందుకు చేస్తున్నారు? నీ భర్త ప్రపంచం మొత్తం చెప్తూ తిరుగుతుంటాడు. అయితే నీకు కూడా తప్పకుండా చెప్పే ఉంటాడు. అర్థం చేసుకో. ఎలాగంటే పురుగులను ఒక్కొక్కటిగా వెతికి చంపటం కుదరదు. ఒకేసారి మందు చల్లటం జరుగుతుంది. దాంతో మొత్తం చనిపోతాయి. అదేవిధంగా ఒకేసారి మందు చల్లటం జరుగుతోంది. దాంతో మొత్తం అంతమైపోతాయి. ఇళ్లలో ఎవరైనా ఉన్నారా లేక చచ్చారా? మేము ఇంకెక్కడికి వెళ్తాం బాబు గారు? ఇంకెక్కడికి వెళ్తాం బాబు గారు? ఒకవేళ మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళడానికి నిస్సహాయం చేస్తే ఇప్పుడు మీ ముందే కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకుంటారు బాబు గారు. బాబుగారు, నేను నూనె తెచ్చాను. నేను కూడా కాల్చుకుంటాను. అయ్యయ్యో వద్దన్నయ్యా, మీరలా చేయకండి. అలా చేయటం సరికాదు. నువ్వింకేమైనా చేయడానికి అవకాశం ఇచ్చావా? చూడు, ఇక్కడి నుంచి వెళ్ళగొడితే బొంబాయిలో ఇంకేదైనా ఇంటికెళ్ళి ఉండొచ్చు కదా. కానీ వీళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరమేముంది? చాలా బాగుంది. తప్పకుండా సంతోషించండి. ఈ ఇల్లు మా బాబాయ్ కేవలం కూలీల కోసమే కట్టించాడు. కొన్ని గదులు మిగిలిపోతే మీ అందరికీ అద్దెకిచ్చాడు. కానీ మాకేం తెలుసు మా ఈ ఉపకారానికి బదులు మీరంతా ఎంత పొగరుగా ఇస్తారని. ఎవరికి బతకాలనుందో వాళ్ళు రండి. ఈ ఇల్లు ఖాళీ చేయండి. ఇంకా ఎక్కువ సమయం లేదు. అయ్యగారు, ఇక మీ చేతుల్లోనే ఉంది. మేం బ్రతకాలో లేదా చావాలో. మా మీద దయ చూపించండి అయ్యగారు. ఒక భీమరావు కారణంగా
మా అందరికి ఎందుకు ఇంత శిక్ష విధిస్తున్నారు? అవునయ్య గారు, ఎవరో ఒకరి తప్పుకి శిక్ష మా అందరికీ వేయకండి. చూడండి, నిన్న భీమ్ ఇంకా ఆనంద్ మీకు క్షమాపణ చెప్పారు. మేం కూడా మీకు క్షమాపణ చెప్తున్నాము. మమ్మల్ని క్షమించండి. మేమేమీ పిడికడంత లేవు జోషి గారు. మేమెంత ఎక్కువగా ఉన్నాము అంటే మీరు మమ్మల్ని లెక్క పెట్టాలంటేనే భయపడతారు. ఎప్పుడైనా లెక్కబెట్టి చూడండి, అప్పుడు తెలుస్తుంది మేమెంత ఉన్నామంటే. అంతగా మీ తల మీదున్న వెంట్రుకలు కూడా ఉండవు. ఒక్క ఉపాయం ఉంది. దాంతో మీరందరూ హాయిగా ఇక్కడే ఉండొచ్చు. అదేంటయ్య గారు? ఒకవేళ మీరంతా ఇక్కడ ఉండాలనుకుంటే అయితే భీమ్రావ్ అలాగే తన కుటుంబాన్ని ఇక్కడి నుంచి గెంటేయండి. అది సాధ్యం కాదు. ఇంతకాలం అంతా కలిసే ఉంటూ వచ్చాం. అలాగే ఈ ఇంటిని అంతా కలిసే ఖాళీ చేస్తాం. లేదంటే ఇక్కడే ఉంటాం. మర్చిపోయావామా? అయ్యగారి మిల్లులో నాన్న పనిచేస్తూ ఉండేవాడు. ఆయనే ముందుగా ఇంటికి వచ్చాడు. ఆయన సిఫార్సు చేస్తేనే వీళ్ళంతా వచ్చారు. ఇప్పుడు వీళ్ళ కారణంగా మనమెందుకు వెళ్ళాలి? అవును, భీమరావు తన కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడమే మంచిది. దాంతో మిగతా వాళ్ళైనా ప్రశాంతంగా ఉండగలరు. నిజమే. ఈ భీమరావు చేసిన తప్పుకి శిక్ష మనమందరం ఎందుకు అనుభవించాలి? ఏం మాట్లాడుతున్నావు? సుఖదుఖాల్లో మనందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు కష్టంలో ఉన్న రామ్జీ అన్న కుటుంబాన్ని ఒంటరిగా ఎలా వదిలేస్తాం? చూడన్నా, సుఖ దుఃఖాల విషయం కాదు. భీమ్రావు చేసిన తప్పు, ఇక తను చేసిన తప్పుకి మనం ఎందుకు అనుభవించాలి? దీనికి నిజమే. మీరందరూ సరిగ్గానే చెప్తున్నారు. నేను రాత్రంతా ఆలోచించాను ఏదైనా దారి దొరుకుతుందా అని. కానీ ఆ దారి లేకుండా చేసింది మీరేగా. రమా, నిన్న రాత్రి నుంచి మీరంతా ఒకే మాట ఎన్నోసార్లు చెప్తున్నారు. ఇదంతా తను చదవడం వల్లే, కాలేజ్కి వెళ్ళడం వల్లే సాధ్యమైంది. మీ అందరికీ తెలుసా అది ఎందుకంత చదువుతారో అని? నేను ఆయన్ని అడిగినప్పుడు ఇలా చెప్తారు, నేను చదువుతాను ఎందుకంటే నాదే కాదు మిగిలిన చిన్న జాతుల దశలను కూడా మార్చాలి అని. తనకు నచ్చింది చేస్తూ ఉంటాడు, కానీ తన జాతి తలరాత మార్చాలనుకుంటున్నాడా? భీమ్రావ్, దయచేసి నువ్వు మా కోసం ఏమీ చేయొద్దు. నోర్మై, లోడా 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 వాగుతున్నావు. మీ ఈ వాగుడు వినడానికి నా దగ్గరంత సమయం లేదు. ఏం చేస్తారో అది చెప్పండి. చేసేదేముంది బాబుగారు? ఒకటి భీమరావు తన కుటుంబంతో సహా తన ఇష్టంతో వెళ్ళడం, లేదా మేమే వాళ్ళని గెంటేయడం. సరే, నేను ఇంకా రమ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ మా వాళ్ళందరినీ ఇక్కడే ఉండనివ్వండి. లేదు బాబు, ఉంటే మొత్తం కుటుంబంతో సహా. అలాగే ఒకవేళ వెళితే అప్పుడు కూడా మొత్తం కుటుంబంతో సహా. అలాగా? మరి ఇల్లు ఎవరిస్తారు? ఇంట్లో ఆనంద్ భార్య కూడా ఉంది, తన కడుపుతో ఉంది. ఒక్కసారైనా భీమ్ వదిలేసి ఇంకొకళ్ళ గురించి కూడా ఆలోచించి చూడండి. జీజాబాయ్, ఏంటి నువ్వు అవకాశం దొరికితే భీమ్ని నిందించడం మొదలు పెడతావు? ఈ విషయం కొంచెం ఆలోచించు. వెళ్ళి సామాన్లు సర్దు. వెళ్ళు.
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వెంటనే వెళ్ళి శుద్ధీకరణ వస్తువులు తీసుకురండి. తర్వాత మనం ఇక్కడ పాత సామాన్లు పెట్టాలి. ఈ ఇంటిని శుభ్రంగా కడగండి. అలాగే అగరబత్తులు కూడా వెలిగించండి. ఈ రోజు సాయంత్రం ఉండడానికి కొత్త ఆఫీసర్ గారు వస్తున్నారు. అందుకే శుద్ధీకరణ చేయడం కూడా ముఖ్యమే. అందరు వినండి, మీరెవ్వరూ ఈ ఇంటి గోడల్ని వస్తువుల్ని తాకడానికి వీల్లేదు. అందరూ ఈ ఇంటికి దూరం దూరంగా ఉండాలి. మీ నీడ కూడా ఈ ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే అయ్యగారు. అలాగే అయ్యగారు. అలాగే ఇంకొక విషయం, స్తోమత. మీ స్తోమత ఎప్పటికీ మర్చిపోకూడదు. లేదంటే ఆ భీమరావు లాంటి గతే మీ అందరికీ పడుతుంది. బజారున పడతారు. అర్థమైందా? అర్థమైంది అయ్యగారు, అర్థమైంది. ఏంటి ఏం చేస్తున్నావు? వెళ్ళు. అలాగే నీ మెదడులో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళు. ఇప్పుడు కేవలం ఇంట్లో నుంచే వెళ్తున్నావు. తర్వాత నిన్ను కాలేజీలో నుంచి కూడా గెంటించేస్తాను. రమా, నువ్వేం చేస్తున్నావు? మీకేమనిపిస్తోంది? మమ్మల్ని రోడ్డుకి ఈడ్చడం వల్ల ఈయన కాలేజ్కి వెళ్లకుండా మాన్తారా? తప్పుగా అనుకుంటున్నారు. ఇప్పుడే కాసేపటి తర్వాత ఈయన కాలేజ్కి వెళ్తారు. ఇంకా అలాగే సమయానికి చేరుకుంటారు. మళ్ళీ అలాగే జవాబిస్తారు. ఆ సమాధానాలు వినే మీరు సతమతమవుతున్నారు. మీలాంటి వాళ్ళు ఎంతో మంది పురుగులనుకొని నా భర్త జీవితంలో మందు చిలకరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. మీరు ప్రపంచంలో ఏవైనా చెయ్యొచ్చు, కానీ నా భర్తకున్న ధైర్యాన్ని మాత్రం చంపలేరు.